ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక, దేవదేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నీ జీవితాన్ని గురించి ఒకసారి పరీక్ష చేసుకుంటావా? ఈరోజు నువ్వు దేవుని విషయంలో, ఆత్మీయమైన జీవితం విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకు. ఒకప్పుడు విశ్వాసంతో కూడిన ప్రార్థనతో నీ జీవితాన్ని నింపుకున్నా, ఒకప్పుడు ప్రార్థనతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నావు కదా. ఒకప్పుడు ఎన్ని శోధనలు ఎదురైన ప్రార్థన నీ ఆయుధం, ఎన్ని సమస్యల్ని ముందున ప్రార్థన నీకు పరిష్కారం. ఇలా అన్నిటికీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రతిరోజు కూడా ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించేదాన్ని. ప్రతిరోజు నీ యొక్క జీవితంలో నీకు ఏది కావాలన్నా ప్రార్థనతోనే ప్రభు సన్నిధిలో నువ్వు ఆలోచించి అడిగి పొందుకునేదానివి. హల్లెలూయా. ప్రార్థన రోజే ప్రార్థనతోనే ప్రతిరోజు గడిపే నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు? ఒకసారి ఆలోచించి, ఇప్పుడు నువ్వెందుకు ఇలా ఉంటున్నావు? ఒకసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించి దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను, నా ప్రార్థన బాగానే చేసుకుంటున్నాను అని నిన్ను నువ్వు ఒకసారి నువ్వు భ్రమపరుచుకుంటున్నావేమో. నిన్ను నువ్వు ఒకసారి విమర్శించుకో, అప్పుడే నీలో నీ లోపాలని తెలుసుకోగలుగుతాం. అందుకే క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితానికి తొలిమెట్టు విశ్వాసం అయితే, ఆ మెట్టును ఎక్కించేది నీ యొక్క ప్రార్థన. కాబట్టి దానిలో వెనుకడుగు వేస్తే ఎలా? తడబడుతున్న నీ యొక్క పాదాలను ఈ రోజే నువ్వు దాన్ని భద్రపరుచుకో. ఒకవేళ నీ పాదాలు తడబడుతుంటే ఈ రోజు, ఈ క్షణమే హల్లెలూయా మరల నీ ప్రార్థన జీవితాన్ని ప్రారంభించు. ప్రభు సహాయంతో ఈ రోజే ముందడుగు వేయి. విశ్వాసంతో, పట్టుదలతో, విసుగకుండా నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడిని తప్పక ఎక్కలేని ఎత్తైన స్థలమందు నిన్ను ఎక్కిస్తాడు. దేశమందు ఉన్నతమైన స్థలములోకి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి దేవుని మీద ఒక్కసారి ఆలోచించి, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రార్థనలో ఒకవేళ నువ్వు వెనకబడిపోయావేమో, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను అనే భ్రమలో బ్రతుకుతున్నావేమో, అయితే ఈరోజు ఒక్కసారి నిన్ను నువ్వే విమర్శించుకో, నిన్ను ఒకసారి సరి చేసుకో. దేవుని వాక్యము ద్వారా నీ బ్రతుకును మార్చుకో. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ ఓడిపోయావు? ఒకప్పుడున్న ప్రార్థన, ఒకప్పుడున్న విశ్వాసం, ఒకప్పుడున్న ఆధ్యాత్మికమైన జీవితం ఈ రోజు ఎలా ఉందో ఒక్కసారి నీ బ్రతుకును మార్చుకో. ఈ రోజు యేసుని చేర్చుకో. తప్పక నిన్ను తన హస్తముతో నిన్ను పట్టుకొని నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థలమందు నిన్ను ఎక్కించి నా ప్రభువు నిన్ను దీవెనకరంగా నిలబెట్టి మరల కోల్పోయిన దానికంటే రెండంతల ఆత్మ బలముతో, ప్రార్థన అభిషేకముతో ప్రభు నిన్ను నింపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్